టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. పుంగనూరు చింతలవేది శ్రీ రామస్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామికి అంబలి పూజలు ఘనంగా నిర్వహణ. పుంగనూరు నూర్షావళి దర్గాలో శుక్రవారం స్థానిక పెద్ద దర్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రార్థనలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు. పుంగనూరు పట్టణం చింతలవేదిలో వెలిసి ఉన్న శ్రీ రామస్వామి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామికి అంబలి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ స్వామి వారికి అరటి బోదల పట్టులతో సర్వాంగ సుందరంగా అంబలాన్ని ఏర్పాటు చేసి పుష్పాలతో అలంకరించి శ్రీ స్వామి వారి చరణాలతో ఆలయ ప్రాంతం మారుమ్రోగింది. అయ్యప్ప స్వామి వారికి అమృతాభిషేకం, విశేష పూజల్ని అయ్యప్ప భక్తులు నిర్వహించి అయ్యప్ప భజనలు గావించారు. శ్రీ స్వామి వారికి మహామంగళ హారతి తర్వాత తీర్థ ప్రసాదాలు సేవించి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూర్షావళి దర్గాలో స్థానిక పెద్ద దర్గా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. నూర్షావళి దర్గాను పుష్పమాలలతో అలంకరించి ప్రార్థనలు, ఫాతిహా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. నమాజ్ తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలు గత 4 సంవత్సరాల నుండి చేస్తున్నట్లు వారు తెలియజేయడం జరిగింది. అనంతరం సాయంత్రం బయాన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం సోదరులు అందరూ పాల్గొని నూర్షావళి కృపకు పాత్రలు కావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. नूरशाह दरगाह कमेटी के जानिब से कल जुम्मा 23 तारीख को 2 टाइम का खाना रखा गया है। जश्न ईद मिलादुन्नबी हमारे हुजूर सल्लल्लाहु तआला अलैहि वसल्लम की यौम पैदाइश मना रहे हैं और कमेटी की जानिब से ये काम हो रहा है। लिहाजा दोपहर का भी खाना जुम्मे के बाद है और ईशा के बाद भी खाना रखा गया है। और ईशा के बाद हज़रत करपा वाले साहेब जमालुल्लाह शाह कादरी चिश्ती कादरी का नूरानी व हक़ानी बयान होगा। लिहाजा आप तमाम हजरात से मेरी गुजारिश है कि ईशा के बाद खाना खाने के बाद यहाँ तशरीफ़ रखें और साहिब करपा वाले का हक़ानी और नूरानी बयान मुलाहिज़ा फरमाएं। अस्सलाम वालेकुम। आप तमाम हज़रात को याद दिलाना गुजारिश है कि हज़रत नूरशावली बाबा की दरगाह में जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जलसा मनाया जा रहा है। बाद नमाज ज़ोहर को आम दावत और बाद नमाज इशाम को उलमाए अहले सुन्नत का बयान होगा। इस बयान में कड़पे से साहिब क़िबला तशरीफ़ फरमाते हैं पीरज़ादा सैयद शाह मोहम्मद जमालुल्लाह बादशाह साहब हसन हुसैनी चिश्ती खादी बुखारी सज्जाद नशीन आस्ताना मुरादिया और मुस्लिम जज ये साहिब क़िबला तशरीफ़ फरमाते हैं। इस दावत में इस बयान में शिरकत फरमाकर सवाब धर्म हासिल करें। फ़ख्र सलाम नूरशावली दरगाह कमेटी పెద్ద దర్గా కమిటీ పుంగనూరు పట్టణం బైపాస్ రోడ్డులో వెలిసి ఉన్న శంకర మఠానికి శుక్రవారం బ్రాహ్మణ సంఘ నాయకుడు జ్ఞానోదయ ప్రసాద్ విచ్చేసినట్లు చిత్తూరు జిల్లా బ్రాహ్మణ సంఘ నాయకుడు శంకర్ శర్మ ఎస్ఆర్టీవీకి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ విధి విధానాలు, అర్హులైన బ్రాహ్మణులకు రుణాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు పొందే విధానాల గురించి ఆయన సమగ్రంగా వివరిస్తారని తెలియజేయడం జరిగింది. కావున పుంగనూరు తాలూకా గాయత్రీమాత బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ విచ్చేసి కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన సందేహాలను తీర్చుకుని కార్పొరేషన్ ద్వారా ఎలా రుణ సదుపాయం పొందాలో తెలుసుకోవడానికి బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ తప్పక హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాయత్రి మాత తాలూకా సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ శుక్రవారం 4 గంటలకు శ్రీ శంకరమఠం నందు మదనపల్లి వాస్తవులు మన జ్ఞానోదయ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్ సార్ గారు ఇచ్చేసి మన
స్కాలర్షిప్ల గురించి, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ గురించి, మన 2000 మంది సభ్యులతో బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం, కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ ఏర్పాటు అవుతా ఉంది. ఆ బ్యాంక్ కూడా 2000 మంది బ్రాహ్మణులు సభ్యులుగా చేరి మన బ్యాంకు ద్వారా లబ్ధి పొందాలని ప్రతి ఒక్క తాలూకాలోని బ్రాహ్మణులందరికీ కూడా శ్రీ గాయత్రి మాత తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం వారు విన్నవించుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఈరోజు మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా రేపు అనగా 23వ తేదీ శుక్రవారం సాయంకాలం 4 గంటలకు మన పుంగనూరు శంకరమఠం నందే ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశంకు తాలూకాలోని బ్రాహ్మణులందరూ కూడా, పుంగనూరు నుంచి కూడా అధిక సంఖ్యలో మహిళలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేస్తారని మరీ కోరుతున్నాం. పుంగనూరు పట్టణం శివారు ప్రాంతమైన భగత్ సింగ్ కాలనీలో గురువారం జూదమాడుతూ 5 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 2180 రూపాయలు స్వాధీనం చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలియజేశారు. వారిపైన కేసు నమోదు చేసి వారిని రేపు కోర్టులో హాజరుపరచినట్లు ఎస్ఆర్టీవీ తెలియజేశారు. పుంగనూరు కొత్తపేటకు చెందిన ఇమాన్యుయల్ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుక సందర్భంగా ముందస్తుగా సంబరాలు జరుపుకున్నారు. క్రైస్తవ సోదరీమణులు భక్తి శ్రద్ధలతో ప్రభువును వేడుకొని స్తుతించారు. ఆ తర్వాత చర్చి నిర్వాహకులు క్రిస్మస్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని పేదలకు దుస్తులను పంచిపెట్టారు. బైబుల్ సువార్త ప్రవచనాలను మననం చేసుకుంటూ యేసు ప్రభు ఆశీర్వాదాలను కోరుతూ భక్తులు యేసు నామం మీద పాటలు పాడి యేసు ప్రభు కృపకు పాత్రులయ్యారు. క్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చినటువంటి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానములు ఈ రోజున పుంగనూరులో ఉన్నటువంటి ఇమానియల్ సంఘం ద్వారా అనేక మంది ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను మేము జరుపుకుంటున్నాము. మేము సంతోషించి ఆనందించడమే కాకుండా లోకంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు కూడా ఆయన జన్మించి ఉన్నాడు అన్నటువంటి గొప్ప సత్యమే కాదు కానీ ఇది ఒక సంతోషకరమైనటువంటి శుభవర్తమానం కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రతి ఒక్క గొప్ప కార్యాన్ని కూడా మేము దాని ఎందుకు ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన మహిమపరచడానికి చేస్తుంటున్నాం. ఆయన వచ్చినటువంటి ప్రతి ఒక్క సంకల్పాన్ని కూడా ఆయన నెరవేర్చాడు. అలాగే మానవులు ఉన్నటువంటి ప్రతి పాపము నుండి కూడా ఆయన విడిపించి అందరినీ కూడా రక్షించడానికి ఆయన లోకానికి పుట్టినాడు అన్నటువంటి ఇదే ఒక గొప్ప సంతోషకరమైన శుభవర్తమానమని ఈ సందర్భంగా లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ద్వారా తెలియజేస్తూ వారు ఎక్కడ జన్మించాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా బెత్లెహేములో ఏమయ్యాడుమా? జన్మించగలిగాడు. యూదా బెత్లెహేములో యేసుక్రీస్తు ఎన్ని పర్యాయములు జన్మించినా కానీ నీ హృదయంలో జన్మించకపోతే ప్రయోజనం అనేది లేదు. అందుకే మన యొక్క సర్వ శరీరానికి కూడా కేంద్ర స్థానముగా ఉన్న ఈ హృదయములో యేసుక్రీస్తు ప్రభు ఏం కావాలిమా? జన్మించాలి. యేసుక్రీస్తు దీన్ని మనలో జన్మించినప్పుడు మిమ్ములను మీరు చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మీలో క్రీస్తుని చూసుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా చూడగలిగితే గాన చూసేవారికి మీలో నుండి యేసుక్రీస్తే వారికి కనిపించగలుగుతారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే మనలో యేసు జన్మించాడు కాబట్టి మనలను మనము చూసుకున్నప్పుడు యేసే కనిపిస్తాడు. ఇతరులు చూసినప్పటికీ కూడా మనలో నుండి ఎవరు కనిపిస్తారు? యేసుక్రీస్తే కనిపిస్తాడు. అటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి జీవితాన్ని మనము జీవించగలిగితే అదే మనకు ఒక నిజమైనటువంటి క్రిస్మస్ అని చెప్పడములో సందేహం అనేది లేదు. నాలో జన్మించకపోయినా నీలో జన్మించకపోయినా మనం ఎన్ని చేసుకున్నా దాని వలన అది దేవునికి మహిమకరంగా ఉండదు. అందుకే దేవుని బిడలమైన మనం ఆయన నాలో కూడా జన్మించాలని మన హృదయ తలుపులను మనము తెరచి యేసుక్రీస్తుని మనలోనికి రానిచ్చి ఆయన్ని మనం ఉండనివ్వగలిగితే ఆయన మనలో జన్మించినట్లు. మనలో జన్మించినటువంటి యేసుక్రీస్తే ఆయన క్రిస్మస్ యొక్క దినాన మనం ఎదురు చూచేటువంటి తన దైవిక దివ్య ఆశీర్వాదాలను దేవుడు అత్యధికంగా దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పుంగనూరు చింతలవేది శ్రీ రామస్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామికి అంబలి పూజలు ఘనంగా నిర్వహణ.
పొంగునూరు నూర్షావుడి దర్గాలో శుక్రవారం స్థానిక పెద్ద దర్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రార్థనలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు. ఇవి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. పనిరభిషేకం 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 స్వామికే 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 చందనాభిషేకం చందనాభిషేకం స్వామికే స్వామికే గంధాభిషేకం 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 స్వామికే స్వామికే చందనాభిషేకం స్వామికే కుంకుమాభిషేకం కుంకుమాభిషేకం స్వామికే కుంకుమాభిషేకం స్వామికే స్వామికే కుంకుమాభిషేకం స్వామికే పూలాభిషేకం పూలాభిషేకం స్వామికే రూపం దేవం రూపం దేవం స్వామికే స్వామికే కర్పూర దేవం కర్పూర దేవం స్వామికే స్వామియప్ప శరణమప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప దేహ బలంద దేహ బలంద పాద బలంద పాద బలంద ఎత్తి విడయ్య శరణం దేవి శరణం ఈశ్వర శరణం ఈశ్వరి శరణం భగవానే భగవతియే దేవనే దేవియే ఈశ్వరియే స్వామియప్ప శరణమప్ప ఇల్లాలి వీరనే వీరమణి గండనే అభిషేకం స్వామికే స్వామికే అనిరభిషేకం స్వామికే స్వామికే స్వామియప్ప శరణమప్ప పాలాభిషేకం 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 స్వామికే స్వామికే స్వామియప్ప పెరుగభిషేకం 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 స్వామికే స్వామియప్ప శరణమప్ప నెయ్యభిషేకం 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 స్వామికే స్వామికే స్వామియప్ప